GST 2.0 రిఫార్మ్ వచ్చిన తర్వాత ఎవరెవరికి బెనిఫిట్ తెలుసా? లెట్స్ డిస్కస్. ఫస్ట్ మనం పెట్రోల్ అండ్ డీజిల్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు మనం లీటర్ పెట్రోల్ కి 100+ పే చేస్తున్నాం. ఈ ప్రైజెస్ తగ్గాలంటే పెట్రోల్ అండ్ డీజిల్ GST రిఫార్మ్ లో లేదు. ఎవ్రీ స్టేట్ కి సపరేట్ వ్యాట్ ఉంటాయి, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అండ్ డిపెండ్స్ ఆన్ స్టేట్ కమిషన్ కూడా ఉంటుంది పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క ప్రైజెస్ తగ్గాలంటే. సో ఇప్పుడు గవర్నమెంట్ 2.0 GST రిఫార్మ్ లో పెట్రోల్ అండ్ డీజిల్ యొక్క ప్రైజెస్ కూడా తగ్గాలని ఇంక్లూడ్ చేస్తే ప్రజెంట్ ఉన్న ప్రైస్ తో కంపేర్ చేస్తే 10 to 15 రూపీస్ చీపర్ అవ్వచ్చు. ఇలా ప్రైజెస్ తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ఆన్లైన్ షాపింగ్ సైట్ చూసుకుంటే ఫుట్ వేర్, ఎలక్ట్రానిక్స్, హెల్త్ కేర్, క్లోతింగ్ అండ్ ఎవ్రీడే ఎసెన్షియల్స్ వీటిలో చాలా సేవింగ్స్ అవుతాయి. క్లాత్ సెక్టర్ లో ఒక డ్రెస్ ప్రైస్ 2500 కంటే బిలో ఉంటే 5% మాత్రమే GST పడుతుంది. అంటే క్యాజువల్ అండ్ నార్మల్ దాంట్లో 5% మాత్రమే GST పడుతుంది. కానీ ఎక్కువ కాస్ట్ ఉన్న క్లాత్స్ ఉంటాయి కదా, వాటిపై GST తగ్గలేదు. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఎంత అవుతున్నాయో అంతే రేంజ్ ఉంటుంది. కానీ 2500 కంటే ఎక్కువ ప్రైస్ ఉన్న కాస్ట్లీ గార్మెంట్స్ పై, బ్రాండెడ్ పార్టీ వేర్ పై, ఎక్స్పెన్సివ్ క్లాత్స్ పై ఇవన్నిటిపై 18% GST పెంచారు. ముందు 12% GST ఉండేది. సినిమాస్, టికెట్స్, హోటల్ సైడ్ చూసుకుంటే GST 2.0 తర్వాత అఫోర్డబుల్ రూమ్ స్టేస్ ఇప్పుడు చాలా చీప్ గా దొరుకుతున్నాయి. 1000 నుంచి 7500 ఉన్న రూమ్ యొక్క ప్రైజెస్ 12% ట్యాక్స్ ఉంటే దాన్ని 5% కి తగ్గించారు. సో ప్రైస్ తగ్గుతుంది. ట్రావెల్, టూరిజం ఇంకా అఫోర్డబుల్ గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చేంజ్ వల్ల హోటల్స్ లో కస్టమర్స్ యొక్క బుకింగ్స్ కూడా పెరుగుతాయి. కానీ లగ్జరీ హోటల్స్ పై చేంజ్ లేదు. 7500 కంటే ఉండే రూమ్స్ అండ్ హోటల్స్ కి ప్రైస్ అస్సలు తగ్గదు. ముందున్న 18% GST కంటిన్యూ అవుతుంది. సో ప్రీమియం స్టేస్ కి సేమ్ ప్రైస్ ఉంటుంది. టికెట్స్ లో చూసుకుంటే అఫోర్డబుల్ టికెట్స్ చీప్ అయ్యాయి. ఎగ్జాంపుల్ గా 100 రూపీస్ ఉన్న టికెట్ ఇప్పుడు 90.45 పైసాకి దొరుకుతుంది. ఇది అన్ని స్టేట్స్ లో ఎనేబుల్ అయిందో లేదో తెలియదు. టికెట్స్ చీప్ గా అవుతే సినిమాస్ లో ఆడియన్స్ ఇంకెక్కువ వస్తారు. కానీ మల్టీప్లెక్స్ లకి, ఇలాంటి పెద్ద పెద్ద థియేటర్స్ ఉంటాయి కదా, వాటిలో ఎగ్జాక్ట్ ప్రైస్ ఉంటుంది. అక్కడ ప్రైస్ డ్రాప్ అవ్వదు. అక్కడ 100 కంటే అబోవ్ ఉన్న ప్రైస్ కి 18% GST కంటిన్యూ అవుతుంది టికెట్స్ పై. సో బిగ్ మల్టీప్లెక్స్ థియేటర్స్ కి పెద్ద చేంజ్ ఏమి ఉండదు. సో గైస్, మనం GST 2.0 రిఫార్మ్ నుంచి ఏ సెక్టర్స్ కి బెనిఫిట్ అయ్యిందో తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నిఖిత్ టైం క్యాప్సూల్ ని ఫాలో అయిపోండి.